యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రానికి మొదటి రోజు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. 172 కోట్ల ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వేసుకున్నారు. అయితే ఈ కలెక్షన్స్ పట్ల సినీ అభిమానులందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. సరిగ్గా ఇక్కడే 191.5 కోట్ల వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కల్కి పోస్టర్ దేవర ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ కొంప ముంచిందని చెప్పవచ్చు. అది ఎలాగో పరిశీలిద్దాం. ట్రాకింగ్ ఉన్న బుక్ మై షో వెబ్సైట్లో మొత్తం కల్కి టికెట్స్ 1.28 మిలియన్స్ సోల్డ్ అవుట్ అయినట్టుగా ట్రెండింగ్ చూపిస్తోంది. మరి అదే బుక్ మై షోలో దేవర ఫస్ట్ డే టికెట్స్ ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయో చూడండి. జస్ట్ 605.16K అంటే 6 లక్షల కంటే కాస్త ఎక్కువ. అంటే కల్కి 1.28 మిలియన్ సోల్డ్ అవుట్ టికెట్స్తో కంపేర్ చేస్తే సగం కంటే తక్కువ టికెట్స్ దేవర సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు ఎల్కేజీ కుర్రవాడిని పిలిచి ఒక ప్రశ్న అడుగుదాం. బాబు 190లో సగం ఎంత అని అంటే వాడు 95 అంకుల్ అంటాడు. అది కాదు బాబు 172 కదా అంటే అదేంటి అంకుల్ బూతులు మాట్లాడుతున్నారు అంటాడు. ఇప్పుడు దేవర కలెక్షన్ పోస్టర్ విషయంలో అదే బూతు జరిగింది. పోస్టర్ కలెక్షన్స్ 95 కోట్లు పోనీ 100 కోట్లు వేసుకోకుండా ఏకంగా 172 కోట్లు వేసుకున్నారు దేవర మేకర్స్. అంతేకాదు దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో చాలా బూతులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైజాంలో దేవర ఫస్ట్ డే సగం పైగా థియేటర్స్ హౌస్ఫుల్స్ లేకపోయినా కూడా ఏకంగా 19.32 కోట్లు వేసుకున్నారు. నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు అని చెప్పుకున్నారు. ఇక హిందీ బెల్ట్లో దేవర కలెక్షన్స్ గురించి చెప్పుకోకపోవడం మంచిదేమో. ఎందుకంటే ట్రేడ్ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం దేవర హిందీ వెర్షన్కు ఫస్ట్ డే ₹1 కోటి లోపులోనే నెట్ ఉండగా మేకర్స్ ఏకంగా 7.90 కోట్లు చెప్పుకున్నారు. అవే ఫిగర్స్ ఆంధ్ర బాక్స్, తెలుగు 370, టీబీ పేషెంట్ లైవ్ వంటి బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్స్ డబ్బు సంచులు చేత్తో పట్టుకుని వేశారని ఇన్సైడ్ సోర్సెస్ అంటున్నారు. ఇకపోతే దేవరకు రెండవ రోజు చాలా థియేటర్స్లో డెఫిసిట్స్ పడ్డాయనే విషయం తెలుస్తోంది.